విజయనగరం జిల్లా వేపాడ మండలం ఆతవ గ్రామానికి రోడ్డు వేయమని గ్రామ ప్రజలు ధర్నా సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు చెల్ల జగన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా ఆతవ గ్రామానికి రోడ్డు నిర్మించాలంటూ టెంట్ వేసి గ్రామస్తులు ధర్నా నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యేతో తమ గోడు విన్నవించుకున్నప్పటికీ స్పష్టమైన వాగ్దానం రాకపోవడంతో ఎమ్మెల్యే కాన్వాయ్ ని అడ్డగించారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని బహిష్మించి కూర్చున్న ప్రజలు ఎంతకీ కారును పోనీయకుండా ఉండడంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే ఆగ్రహించిన ఆతవ గ్రామ ప్రజలు తమకు రోడ్డు వేసే వరకు ఇక్కడి నుంచి కదలేది లేదని ధర్నా కొనసాగించారు. దాటవేశారు తప్ప నాకు సంబంధం లేదు. ఈ ఆతో ప్రజలతోటి ఈ ఆతో గ్రామం సమస్య మీద మాకు సంబంధం లేదన్నట్టు ఇంతమంది జనాన్ని తోసిపుచ్చి దౌర్జన్యంగా పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకొని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు తప్పితే సానుకూలంగా ప్రజల దగ్గర ఏ రకమైనటువంటి స్పష్టమైన హామీ కానీ ఏమీ ఇవ్వకుండా దౌర్జన్యంగా అప్పుడు నిర్లక్ష్యం చేసి పారిపోయారు. విజయనగరం జిల్లా వెలకోట పోస్టు ఆతో మాలమూరు గ్రామంలోనూ ఒక ఎమ్మెల్యే వచ్చి ఓట్లు నేను గెలిచిన తర్వాత మీకు రోడ్డు వేసే బాధ్యత నాది, ఇక్కడ నేను అమ్మేస్తానని చెప్పి ఈ రోజు వచ్చి రెస్పాన్స్ లేకుండా ఈవిడ వచ్చినట్టే వెళ్ళిపోయింది. సమాధానం చెప్పి 15వ తారీఖు వేస్తానని చెప్పింది. ఇప్పటికైతే మాకైతే ఈ ఉద్యమం ఆపం. ఎప్పటికైనా ఈ నెల అయినా 2 నెలలైనా మేము ఉద్యమం ఇలాగే చేస్తాం. ఈ రోడ్డు వేసి వరక మేము ఇదే ఇక్కడే రోడ్డు మీద పిల్లలు జల్లలు అన్నం నీరు లేకుండా ఇక్కడే ఉంటాం. మేము 3 రోజుల నుండి ఆతో గ్రామ ప్రజలందరూ ఇక్కడ రోడ్డు మీద నిరసన తెలియజేస్తున్నారు. నేటికి పాలకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే నేటికి 3 రోజులు కావస్తుంది. ఏదేమైనప్పటికి కూడా తక్షణమే ఆతో రోడ్డుకి పనులు ప్రారంభించాలని ప్రధానమైన డిమాండు. అలాగే ఆతం నుండి బానాది, ఆతం నుండి భూమిరెడ్డిపాలెం లింక్ రోడ్లు కూడా వేయాలనేది మా తాలూకా డిమాండ్. అయితే ఏది ఏమైనా సరే తక్షణమే ఆతవ రోడ్డు పనులు ప్రారంభించలేనట్లయితే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. గ్రామస్తులందరమే అవసరమైతే మా ప్రాణాలను తీసుకుంటాం తప్పితే ఇక్కడి నుంచి కదిలేదే లేదు. అందుకోసం తక్షణమే ప్రభుత్వం దీని మీద ఆలోచించి తక్షణమే పనులు ప్రారంభించాలన్నది మా యొక్క డిమాండ్.